జపాలి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల. లైఫ్ లో ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ జపాలి. జపాలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడున్న వాతావరణము, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మధ్యలో చిన్న గుడిలో ఉన్న చిన్న విగ్రహము, ఆ గుడి చుట్టూ ఉండే వాతావరణము ఎప్పటికీ మర్చిపోలేము. అలా జపాలిలోకి అడుగు పెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా ముందుకు వస్తే ఓ పెద్ద అడిమాడి చెట్టుకి స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి రూపం అయితే కనపడుతుంది. వినాయక స్వామి రూపం మార్చేదానికి మన వాళ్ళంతా రూపాయి బిల్లలు పెట్టేశారు. జపాలిలో ప్రత్యేకత అయితే ఉంది. స్వామి వారికి 2 కోనేర్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ముందు పక్క ఉంటుంది రామగుండం అంటారు. తర్వాత వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి సీతమ్మ గుండం అంటారు. త్రేతాయుగంలో సీతవారు రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే స్నానం చేశారంట. అది వచ్చేసి ఒకటి సీతగుండము, ఒకటి వచ్చేసి రామగుండము అంటారు. కొన్ని ఆచారం ఏంటంటే ఈ రామగుండంలో మన తడి బట్టలతో స్నానం చేసి గుడి ప్రదక్షిణ చేసి అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఇది వచ్చేసి రాముల వారు సీతమ్మ వారు వచ్చినప్పుడు ఆ హోమగుండంలో అయితే హోమం చేశారంటారు. అలా దర్శనం అయిపోగానే ఫుల్ వర్షం వచ్చింది. మీరు ఎప్పుడన్నా రావాలంటే మంచి వర్షాకాలంలో అండి. వాటర్ ఫాల్స్ అందుకు చాలా బాగుంటాయి. జపాలి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల. లైఫ్ లో ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ జపాలి. జపాలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడున్న వాతావరణము, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మధ్యలో చిన్న గుడిలో ఉన్న చిన్న విగ్రహము, ఆ గుడి చుట్టూ ఉండే వాతావరణము ఎప్పటికీ మర్చిపోలేము. అలా జపాలిలోకి అడుగు పెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా ముందుకు వస్తే ఓ పెద్ద అడిమాడి చెట్టుకి స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి రూపం అయితే కనపడుతుంది. వినాయక స్వామి రూపం మార్చేదానికి మన వాళ్ళంతా రూపాయి బిల్లలు పెట్టేశారు. జపాలిలో ప్రత్యేకత అయితే ఉంది. స్వామి వారికి 2 కోనేర్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ముందు పక్క ఉంటుంది రామగుండం అంటారు. తర్వాత వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి సీతమ్మ గుండం అంటారు. త్రేతాయుగంలో సీతవారు రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే స్నానం చేశారంట. అది వచ్చేసి ఒకటి సీతగుండము, ఒకటి వచ్చేసి రామగుండము అంటారు. కొన్ని ఆచారం ఏంటంటే ఈ రామగుండంలో మన తడి బట్టలతో స్నానం చేసి గుడి ప్రదక్షిణ చేసి అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఇది వచ్చేసి రాముల వారు సీతమ్మ వారు వచ్చినప్పుడు ఆ హోమగుండంలో అయితే హోమం చేశారంటారు. అలా దర్శనం అయిపోగానే ఫుల్ వర్షం వచ్చింది. మీరు ఎప్పుడన్నా రావాలంటే మంచి వర్షాకాలంలో అండి. వాటర్ ఫాల్స్ అందుకు చాలా బాగుంటాయి. జపాలి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల. లైఫ్ లో ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ జపాలి. జపాలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడున్న వాతావరణము, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మధ్యలో చిన్న గుడిలో ఉన్న చిన్న విగ్రహము, ఆ గుడి చుట్టూ ఉండే వాతావరణము ఎప్పటికీ మర్చిపోలేము. అలా జపాలిలోకి అడుగు పెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా ముందుకు వస్తే ఓ పెద్ద అడిమాడి చెట్టుకి స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి రూపం అయితే కనపడుతుంది. వినాయక స్వామి రూపం మార్చేదానికి మన వాళ్ళంతా రూపాయి బిల్లలు పెట్టేశారు. జపాలిలో ప్రత్యేకత అయితే ఉంది. స్వామి వారికి 2 కోనేర్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ముందు పక్క ఉంటుంది రామగుండం అంటారు. తర్వాత